ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. అండ్ రైతులైతే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అందులో ఆక్వా రైతులైతే మరింత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రకరకాల కారణం. ఎగుమతుల సమస్యలున్నాయి. ధరలు లేదు. రోడ్డు మీదయితే రొయ్యలేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫీడ్ మేత ధర పెరిగిపోయింది. సీడ్ నాణ్యత లేదు. అండ్ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం లేదు. విద్యుత్ సబ్సిడీలు కోరుతూ ఉన్నారు. మార్కెట్ స్థిరీకరణ కోరుతూ ఉన్నారు. ఎగుమతుల సహకారాన్ని కోరుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారము లేదు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారేమో ఏవో సమీక్షలు చేస్తానంటున్నారు. దానివల్ల రిజల్ట్ ఏంటో తెలియట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో తన పరిధిలో తాను మద్దతు ఇవ్వాల్సిన చోటేమో కేంద్రానికి లేఖలు రాసిన అంటూ ఉన్నారు. వీళ్ళు తీసుకుని ఏదో నామమాత్రపు ఏదో మేము యాక్ట్ చేస్తున్నాం, మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అన్న దానివల్ల ప్రయోజనం లేకుండా పోతూ ఉంది. వెరసి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. అండ్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వాళ్ళ ఇబ్బందులు ఏకరువు పెట్టారు. వాళ్ళు పడుతున్న సమస్యలను మాజీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవును ఈ సమస్యలన్నీ నా దృష్టికి వచ్చాయి, నేను చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు ఆక్వా రైతులను ఆదుకునే విధంగా చర్యలు ప్రకటించాలి. ప్రభుత్వం పూర్తి సహకారాన్ని ఆక్వా రైతులకు అందించాలి. లేకపోతే జూలై 1, 2వ తేదీ క్షేత్రస్థాయి ఆక్వా రైతుల తరపున పోరాటం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా మేము ఆగం. డైరెక్ట్గా నేనే ఆక్వా రైతుల కోసం రోడ్డు మీదకి వస్తాను. నేనే క్షేత్రస్థాయి పోరాటానికి వస్తాను. ఇది నా ఫైనల్ అల్టిమేటం. ఈ నెలాఖరు వరకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆక్వా రైతుల కోసం చర్యలు, వాళ్ళకు సపోర్టివ్గా చర్యలు ఉండాల్సిందే, నిర్ణయాలు ప్రకటించాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే రోడ్డు మీదకు వస్తాను అని చెప్పి కూడా ప్రకటించారు. వాస్తవానికి రైతులకు సహకారం అందించాలి. వేల కోట్లు ఉన్నటువంటి కంపెనీలకేమో ఉచితంగా భూములు ఇస్తారు. వేల కోట్లు ఉన్న కంపెనీలకేమో విద్యుత్ రాయితీలు ఇస్తారు. వేల కోట్లు ఉన్న కార్పొరేట్లకేమో రుణాలు మాఫీ చేస్తారు. వేల కోట్లు ఉన్న వాళ్ళకేమో సగం పెట్టుబడి కనుక ప్రభుత్వమే సబ్సిడీల కింద అందిస్తుంది. ట్యాక్సులు ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అదేంటో రైతులు పేదలు అనే దగ్గరికి వాళ్ళకి అసలు సహకారం కూడా వీళ్ళు పెద్ద బూతుగా చూస్తారు ప్రభుత్వాలు. ఇదేంటో నాకు ఎంతసేపు ఉన్నా అర్థం కాదు. ఎవడో 1000 ఉద్యోగాలు ఇస్తాడు అంటేనే వాడిని కోసం ఎగబడతారు. జనరల్గా రకరకాల మాఫీలు, రకరకాల సబ్సిడీలు, రకరకాల సహకారం అంటారు. ఇక్కడ అన్ని వేల కోట్ల రైతులకు సహకారం అందిస్తే 1000 ఉద్యోగాలేనా? ఒక రైతు బతికితే ఎంతమంది బతుకుతారు రైతును బేస్ చేసుకొని? ఎంతమంది పోతారు రైతును బేస్ చేసుకొని? ఏదో రైతులకు మద్దతు ఇవ్వడం అనేది పెద్ద పూర్తయిపోతుంది రాంగ ప్రభుత్వాలకు. ఇదేం దరిద్రమో అర్థం కాదు నాకు సీరియస్లీ.